అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉన్న సందర్భంలో ధర్మరాజు తన సందేహాలన్నీ ఆ పితామహుని అడిగి తెలుసుకుంటున్న సందర్భంలో ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. పితామహ, కార్యబలము, వీర్యబలము, మనోబలము ఉన్న అనేక మంది రాజులు ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. వీరికి ఎంత బలము ఉన్నా మృత్యువును జయించలేకపోయారు. అది ఎందువల్ల జరిగింది? అసలు మృత్యువు అంటే ఏమిటి? అది ఎలా జీవరాశులను చంపుతుంది? వివరించండి అని అడిగాడు. అందుకు సమాధానం చెప్తూ భీష్ముడు, పూర్వం అకంపనుడు అనేవాడు యుద్ధంలో చనిపోయిన తన కుమారుని కోసం దుఃఖిస్తున్న తరుణంలో నారదుడు అక్కడకు వచ్చి అతని దుఃఖానికి కారణం అడిగి తెలుసుకొని ఆ దుఃఖం పోగొట్టడానికి అతనికి ఒక కథ వినిపించాడు. నీకు ఆ కథ వినిపిస్తే నీ సందేహములు అన్నీ తీరగలవు. బ్రహ్మదేవుడు జగములను సృష్టించి తరువాత సమస్త జీవరాశులను సృష్టించాడు. జీవరాశులు దినదినాభివృద్ధి చెంది చివరకు భూమి అంతా జీవరాశులతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మ ఈ జీవరాశులను ఎలా సంహరించాలా అని ఆలోచించాడు. బ్రహ్మదేవుని ఆలోచనల వేడిమికి అతని శరీరం దహించుకుపోసాగింది. బ్రహ్మదేవుని నుండి పుట్టిన అగ్ని 3 లోకాలను దహించివేయడానికి సమాయత్తమైంది. ఇది చూసిన శివుడు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుని శాంతించమని అర్థించాడు. బ్రహ్మదేవుడు శాంతించగానే శివుడు జీవులను చంపే విధానం ఇది కాదు అని చెప్పి ఆ మంటలను ఆర్పాడు. బ్రహ్మదేవుని శరీరం నుండి ఎర్రని కన్నులతో ఒక స్త్రీ ఉద్భవించి దక్షిణ దిశగా కదలసాగింది. బ్రహ్మదేవుడు ఆమెను దగ్గరగా పిలిచి, ఓ మృత్యుదేవత, నీవు ఈ ప్రాణులను బలవంతుడు బలహీనుడు అని భేదం చూడక అందరినీ సంహరించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత కన్నుల నీరు నింపి, బ్రహ్మదేవ, నీ నుండి పుట్టిన నేను ఇంతటి క్రూరమైన పని ఎలా చేయగలను? నన్ను ఏదైనా ధర్మకార్యం కోసం నియోగించండి అని కోరింది. బ్రహ్మదేవుడు మృత్యుదేవత కన్నుల నుండి జలజలా రాలుతున్న కన్నీటిని దోసిట పట్టి, మృత్యుదేవత, నేను నిన్ను సంహార క్రియ కోసం సృష్టించాను. నీవు మాట్లాడక సంహరించవలసిందే అని అన్నాడు. ఆ మాటలకు మృత్యుదేవత కంపించి, బ్రహ్మదేవ, నేను మనుష్యులను చంపి వారి బంధువుల శోకము చూడలేను. ఈ పని నా వల్ల కాదు. నేను తపస్సు చేసుకోవడానికి అనుజ్ఞ ఇవ్వండి అని అడిగింది. బ్రహ్మ, అది ఎలా కుదురుతుంది? మానవ సంహారం నీ కర్తవ్యం. నీకు అప్పగించిన పని నీవు చేయకున్నా అది ధర్మ విరుద్ధమవుతుంది. కనుక నీవు ఈ పని చేయక తప్పదు. మృత్యుదేవత మాటాడక అక్కడ నుండి ధేనుకాశ్రమం వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. తరువాత హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ఆమె వద్దకు వెళ్ళి, మృత్యుదేవత, నీవు ఇలా తపస్సు చేసి ఏమి ప్రయోజనం? నీవు నీ కర్తవ్యం నెరవేర్చు అని అన్నాడు.
మృత్యుదేవత, మహాత్మా, ఆ పని నా వల్ల కాదు, నన్ను క్షమించు అన్నది. బ్రహ్మదేవుడు, మృత్యుదేవత, నేను సత్యం పలుకుతున్నాను. మానవ సంహారం నీకు పరమధర్మం. నా మాట కాదనకు. ఇందువల్ల నీకు ఏ పాపము అంటదు. మరొక్క మాట, నీవు ఏడ్చినప్పుడు నేను నీ కన్నీటిని పట్టి ఉంచాను. నేను ఆ కన్నీటిని లోకంలోని ప్రజల మీద చల్లుతాను. అవి నానా రకములైన రోగములుగా మారి జనులను పీడిస్తాయి. వాటికి కామక్రోధము తోడవుతాయి. కామక్రోధములు తోడవుతాయి. ప్రజలు ఆ రోగములతోనే మరణిస్తారు. నీవు కేవలం వారి ప్రాణాలు మాత్రమే తీస్తావు. నీవు నిమిత్త మాత్రురాలవే. నీవు మనుషులను చంపు సమయంలో పురుషుడుగాను, స్త్రీలను చంపు సమయంలో స్త్రీగాను, నపుంసకులను చంపు సమయంలో నపుంసకుడిగాను మారే వరం నీకు అనుగ్రహిస్తున్నాను. నీకు పాపము అంటదు సరికదా. ఈ శంకర కార్యమే ధర్మకార్యం అవుతుంది అని అన్నాడు. ఆ మాటలకు ధర్మదేవత శాంతించింది. బ్రహ్మదేవుని మాట వినకపోయినా శాపమునకు గురి కావలసి వస్తుందని అనుకొని మానవ సంహార కార్యం చేయడానికి ఒప్పుకుంది. ఇలా మరణం ఆసన్నం కాగానే జనులు తమ శరీరాలను వదిలి పూర్వాకృత కర్మలను అనుసరించి తిరిగి జన్మిస్తూ ఉంటారు అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు మృత్యుదేవత గురించి విన్న తరువాత, పితామహ, నేను ఇదివరకే దీనిని గురించి విన్నా. నేను ఆ సమయంలో అధిక దుఃఖానికి గురి అయి ఉండడం వల్ల అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. మంచివారు ఎప్పుడూ ధర్మానికి భయపడుతుంటారు కదా. నిజంగా ధర్మం అంత గొప్పదా? వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, వేదముల మీద భక్తి, దృఢమైన స్మృతి, మంచి ఆచారము, అందమైన శరీరము ఇవే ధర్మములని కొందరి అభిప్రాయం. కానీ కేవలం ధనార్జనే ధర్మమని కొందరి అభిప్రాయం. కానీ అన్యాయంగా, అధర్మంగా, అబద్ధాలు చెప్పి ధనార్జన చేయడం మహాపాపం. పరుల సొమ్ముకు ఆశించక, అబద్ధాలు చెప్పక, అక్రమాలు చెయ్యకుండా ధనం సంపాదించడమే పరమధర్మం. ధర్మం అనేక రూపాలుగా ఉంటుంది. ధర్మం ఇలా ఉంటుంది అని చెప్పలేము. ధర్మాన్ని గురించి నాకు తెలిసింది చెప్తాను, విను. ఇతరులు ఏ పనులు చేస్తే మన మనస్సుకు, శరీరానికి కష్టం, నష్టం కలుగుతుందో ఆయా పనులు మనం ఇతరుల పట్ల చేయకపోవడమే పరమధర్మం. ఇదే ధర్మ సూక్ష్మమని చెప్పాడు భీష్ముడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు, తాతగారు, నేను అజ్ఞానంతో ఏమేమో అడుగుతున్నాను. అడిగినవే తిరిగి తిరిగి అడుగుతున్నానని కోపం వద్దు. ఉత్తమమైన ఆచారం గురించి వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు సమాధానం చెప్తూ, ధర్మరాజా, వేదములలో వివిధములైన ఆచారం గురించి వివరంగా చెప్పారు. వాటిని ఆచరించడమే మన ధర్మం. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తే అదే ఉత్తమమైన ఆచారం. ఈ సందర్భంలో నీకు జాబాలికి, తులాధరుడు అనే వ్యాపారికి జరిగిన సంవాదం వినిపిస్తాను, విను. పూర్వము జాబాలి అనే మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతని తల మీద ఒక పిచ్చుక గూడు పెట్టింది. అక్కడ గుడ్లు పెట్టి పొదిగి వాటిని పిల్లలను చేసింది. పెద్ద పిచ్చుక పిల్లతో కలిసి అక్కడ నివసించసాగింది. ఆ విషయం తెలిసిన జాబాలి వాటిని తరిమివేయకుండా భరిస్తూ, ఆహా, నా వంటి ధర్మనిష్టా గరిష్ఠుడు ఎవరైనా ఉంటారా అని తనను తాను మెచ్చుకోసాగాడు. అప్పుడు ఆకాశవాణి, మహాత్మా, తనను తాను మెచ్చుకునే ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటుందా? నీకంటే ధర్మనిష్టాపరుడైన
తులాధరుడు కూడా ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక నువ్వెంత అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆశ్చర్యపడిన జాబాలి, ఆ తులాధరుడు ఎక్కడ ఉంటాడు? నేను అతనిని కలుసుకోవాలి అని అడిగాడు. అతడు వారణాసిపురంలో నివసిస్తున్నాడు అని ఆకాశవాణి పలికింది. జాబాలి తులాధరుడి మీదకు కలిగిన మత్సరంతో వారణాసికి వెళ్ళాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న తులాధరుని చూశాడు. జనులంతా అతని ధర్మాత్ముడని పొగుడుతున్నారు. జాబాలిని చూసి తులాధరుడు అతనికి అతిథి సత్కారాలు చేసి, మహానుభావ, మీ తల మీద పిచ్చుకలు తిరుగుతున్నా చెలించక హాయిగా తిరుగుతున్న మీరు జితేంద్రియులు, గౌరవించదగిన వారు అని అన్నాడు. అది విన్న జాబాలి, అది సరే, నీవు చేసేది వ్యాపారం, అందులో ధర్మం తప్పక చేయడం ఎలా సాధ్యం అని అడిగాడు. తులాధరుడు, అయ్యా, నేను వస్తువులు కొనడంలో అమ్మడంలో ఎలాంటి మోసములకు పాల్పడను. కొంత లాభంతో తృప్తి పడతాను. లాభం వచ్చినప్పుడు పొంగిపోక, నష్టాలకు కృంగిపోక సమస్థితిలో ఉంటాను. నేను మట్టి బిడ్డను, బంగారపు ముద్దను సమదృష్టితో చూస్తాను. నేను ఎవరిని పొగడను, తిట్టను. నన్ను నేను పొగుడుకోను. ఇతరులను హింసించను. సాటి జీవుల యందు దయ కలిగి ఉంటాను. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతుంటాను. నేను భోగ భాగ్యములను కానీ కీర్తి ప్రతిష్టలు కానీ కోరుకోను. ఎవరైనా ఉపకారం చేసి నేను ఇంత ఉపకారం చేశాను అని చెప్పుకోను. నాకు ఎవరికైనా ఉపకారం చేసి నేను ఇంత ఉపకారం చేశాను అని చెప్పుకోను. నాకు దేని మీద మమకారము, ద్వేషము లేవు. ఈ లోకమును ఆట వస్తువులాగా చూస్తూ బయట ప్రపంచానికి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను అని అన్నాడు. జాబాలి, తులాధర, నీవు యజ్ఞములు, యాగములు, తపస్సు మొదలగు ధర్మము గురించి మాట్లాడలేదు. వేద విధులు, వీటిని సత్కర్మలు అంటారు కదా, మరి ఇవి ఆచరించదగిన ధర్మము కాదా అని అడిగాడు. మహానుభావ, ఈ యజ్ఞములు, యాగములు, తపస్సులు ఏవేవో కోరికలు తీరడానికి చేస్తారు కనుక వాటి అవసరం లేదని నా అభిప్రాయం. దేవతలు వాటిని మెచ్చరని నా భావన. ఈ యజ్ఞ యాగాలు జనన మరణ చక్రం నుండి మానవులను విముక్తి చేయలేవు. ఎవరైతే సత్యమునే ఒక యజ్ఞంగా పాటిస్తూ నిత్యతృప్తుడై ఉంటాడో అతనికి శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అని నా నమ్మకం అని అన్నాడు తులాధరుడు. జాబాలి, తులాధర, నీవు కర్మలు వదలకుండా చేస్తున్నావు కదా, దానికి ఏమి కారణం అని అడిగాడు. అందుకు తులాధరుడు ఇలా చెప్పాడు. తులాధరుడు, ఎవరు సతతము ధర్మముని ఆచరిస్తాడో, ఎవరు ధర్మముతో చెలిమి చేస్తాడో, ఎవరు నిష్కల్మష హృదయంతో కర్మలు చేస్తుంటాడో అతనికి కర్మలు ఆచరించకపోతే కలిగే ఆనందం కలుగుతుంది. అన్ని నగరాలు పుణ్యక్షేత్రములే, అన్ని నదులు పుణ్యనదులే. నిష్కల్మష హృదయంతో ఉన్నవాడికి అన్నీ పవిత్ర నదులే. వృత్తిపరంగా పనిచేస్తున్నాను, ఫలితం భగవంతునికి అప్పగిస్తాను అనుకొని కర్మలు చేసేవాడికి ఏ దోషము అంటదు. ఫలితం ఆశించి చేసే కర్మలకు దోషం అంటకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసిన ధర్మం ఇది. ఇది సరి అయిన ధర్మం అవునో కాదో సజ్జనులను అడిగి తెలుసుకుంటాం. నీవు ఇన్ని రోజులు తండ్రిలా పోషిస్తున్న ఆ పిచ్చుకలు హాయిగా ఎగురుతున్నాయి, వాటిని పిలిచి లాలించు అని అన్నాడు. అప్పుడు జాబాలి పిచ్చుకలను దగ్గరకు పిలిచాడు. అవి అతని దగ్గరకు రాకుండా అలా ఆకాశంలో ఎగురుతూ, ఓ మునీంద్ర, మేము ధర్మదేవత దూతలం. ధర్మదేవత పంపగా నిన్ను పరీక్షించడానికి వచ్చాము. మేము మీకు కలిగిన సందేహం తీరుస్తాము.
ఎవరి మనస్సులో ఇతరుల ఎడ ద్వేషము మాత్సర్యము ఉంటుందో అతనికి ఇతరులతో తగవులాడాలని కోరిక కలుగుతుంది. అందువల్ల హింస చెలరేగుతుంది. కనుక మునీశ్వరులు తమలో తాము ద్వేషించడం ఆశ్చర్యం వహించడం కూడనివి. స్పర్ధ ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మం నశిస్తే మనిషి నాశనమవుతాడు. కనుక మానవుడు స్పర్ధను వదిలిపెట్టాలి. సత్వగుణము వల్ల శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ఉన్నవాడు తాను తెలుసుకోదగిన దానిని తెలుసుకుంటాడు. కనుక ప్రతి మనిషికి శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ లేని తపస్సు, శ్రద్ధ లేని యజ్ఞ యాగములు నిష్ఫలములు. కనుక శ్రద్ధే అన్నిటికంటే ముఖ్యం. శ్రద్ధ ధనం వంటిది. అది మనస్సును చెడుదారిలో పోకుండా కాపాడుతుంది. శ్రద్ధ జీవాత్మ యొక్క ప్రసన్నత్వం. యాగం చేయడానికి శ్రద్ధ, శుచిత్వం ముఖ్యం. శ్రద్ధ లేని శుచిత్వం, శుచిత్వం లేని శ్రద్ధ నిష్ఫలమే. ఇదే విషయాన్ని బ్రహ్మదేవతలతో ఇలా చెప్పాడు. శ్రద్ధ కలిగిన వాడు ఉత్తముడు. అతని చేతి భోజనం అత్యంత శ్రేష్టమైనది. ధనము వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీతో దాన ధర్మాలు చేసేవాడు వేదాంగములు చదివిన లోభి అయినవాడు సమానమే. అందులో యాగంలో దానం చేసినవాడు శ్రేష్ఠుడు. శ్రద్ధ లేని వాడికి దానం చెయ్యడానికి మనస్కరించదు. శ్రద్ధ కలిగిన వాడి మనస్సులో మత్సరం ఉండదు. అందుకని శ్రద్ధ కలిగిన వాడు శ్రేష్ఠుడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అని పిచ్చుకలు జాబాలికి చెప్పాయి. ఆ మాటలు విన్న జాబాలి తులాధరుని చూసి, మహాత్మా, నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. నాకు ఏమీ తెలియదని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మునుల మాటలను వినలేదు కనుక నన్ను నేను పొగుడుకోవడం అనే దోషం నాకు పట్టుకుంది. నీ మాటలతో నాకు దోషం పోయింది. ఇక నేను ప్రశాంత చిత్తంతో జీవిస్తాను అని పలికాడు జాబాలి. తులాధరుడు, ఓ మహాత్మా, ఎవరికైనా స్వధర్మం కంటే మించిన ధర్మం మరొకటి లేదు అని లేదు. తరువాత జాబాలి తులాధరుడి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి భీష్ముడు, ధర్మనందన, తులాధరుడి మాటలు విన్నావు కదా, వాటిలోని ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని ప్రవర్తించు అన్నాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.